ఎడారిలో సెలయేర్లు. ఆగస్ట్ 11వ తేదీ. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17 నుండి 18 వచనాలు. ఇక్కడ ఉదహరించిన పరిస్థితి ఎంత నికృష్టంగా ఉందో చూడండి. భక్తుడు వెళ్ళబుచ్చిన విశ్వాసం ఎంత శౌర్యవంతంగా ఉందో గమనించండి. నిజంగా చూస్తే అతను ఏమంటున్నాడంటే, నాకు భోజనం ఎక్కడి నుండి వస్తుంది అని నేను తడుములాడుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ, ఇల్లంతా గొల్ల అయినప్పటికీ, నా పొలమంతా బీడు భూమిగా మారినప్పటికీ, ఒకప్పుడు దేవుని సమృద్ధికరమైన దీవెన ఫలాలు పండిన చోట ఇప్పుడు దేవుడు పంపిన నాశనపు గుర్తులు కనిపించినప్పటికీ నేను యెహోవా యందు ఆనందించెదను. ఈ మాటలు సువర్ణాక్షరాలతో రాయదగ్గవి. దేవుని కృప వల్ల ఈ మాటలన్నీ మన హృదయంపై చెరగని శిలాక్షరాలు కావాలి. ఈ వాక్యంలో మనకు తోచే భావం ఏమిటంటే, భక్తుడు తన కష్ట సమయంలో దేవుని వద్దకు పారిపోతానంటున్నాడు. ఈ దురదృష్టకరమైన సంఘటనల మధ్య అతడు ఆత్మలో నిబ్బరంగా ఉంటాడు. ఇన్ని ఆపదలు వాటిల్లుతున్నప్పటికీ దేవునిలో ఒక పరిశుద్ధమైన ఆనందాన్ని కలిగి ఉంటాడు. ఆయన నుండి తనకేదో దక్కబోతుందని సంతోషంగా ఎదురు చూస్తుంటాడు. ఇది ఎంత గంభీరమైన నిశ్చయత, ఎంత కీర్తివంతమైన విశ్వాసం, ఎంత అజేయమైన ప్రేమ. వానలో పడే కోయిల గొంతు, మృదంగ ధ్వనుల వర్ష బిందువుల వింత. ఎంత శ్రావ్య సంగీతం ఇదంతా. కష్టాలు రాక మానవు, ఆపడమెందుకు నీ గానం. వర్షం వెలిసే సమయం వచ్చేసింది. తేలిక మనసుతో బాధలను ఎదిరించేవాడు వాటిని తేలిక చేసుకుంటాడు. కన్నీరు కార్చినవాడు కమ్మని పాట వింటాడు. వానలో పాడే కోయిలమ్మ, అర్థమైంది నీ గీతంలోని మధురిమ, అందులోని సందేశ సరిగమ. మబ్బు మురిసినప్పుడే పాటకు సమయం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.